హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శృతి భరద్వాజ్. నేను ఈరోజు మీకు ఒక స్పెషల్ గుడి చూపిస్తున్నానండి. ఇది స్వయంభూ దేవాలయం. శ్రీదేవి, భూదేవి సహిత రంగనాథ స్వామి వెలసిన దేవాలయం ఇది. అందుగుల గ్రామంలో మన హైదరాబాద్ నుంచి 85 కిలోమీటర్స్ దూరంలో చింతపల్లి సాయిబాబా గుడికి కొంచెం ముందుగా మీరు రైట్ తీసుకుంటే ఈ టెంపుల్ వస్తుంది. సో, ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెప్తుంది స్వామివారు కలలో కనిపించి ఇక్కడ వెలిసారట. సో, స్వయంభూగా వెలిసిన ఈ దేవాలయం విశిష్టతల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నాతో రండి. గుడిలోకి ఎంటర్ అవ్వగానే మనకొక చిన్న గుండం కనిపిస్తుంది. ఇదేంటంటే ఒక ఈ గుడి కట్టించిన వారి భార్యకి స్వామివారు కల్లో వచ్చారట. వచ్చి నాకు దేవాలయం కట్టించమన్నప్పుడు భర్తకి చెప్తే నమ్మలేదట. సో, అప్పుడు తను పెట్టిన పరీక్ష ఏంటంటే ఎక్కడైతే రాయి ఉంటుందో నేను అక్కడ తవ్విస్తా. వాటర్ వస్తే నేను గుడి కట్టిస్తా అన్నారట. అలాగే జరిగింది. వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. ఆ గుండం చాలా ప్రత్యేకం. మొత్తం మీకు టెంపుల్ అంతా చూపిస్తానండి. ఒకసారి చూడండి. సో, చూస్తే ఇక్కడ చూడండి గుండం ఉంది. ఇదంతా వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. అక్కడ వీళ్ళు ఈ రాయిని తవ్వినప్పుడు ఇలా వాటర్ వచ్చిందండి. దీనికి అటువైపు కూడా ఇంకొక గుండం వాటర్‌తో నిండి ఉందంట. అది కూడా చూద్దాము. సో, కొన్ని ఏంటంటే స్వయంభూ దేవాలయాలు మన తెలంగాణలో హైదరాబాద్‌కి దగ్గరలో ఎన్నో వందల గుళ్ళున్నాయి. అవి చూపించడమే ముఖ్యంగా మా ఛానల్ ఉద్దేశ్యం. ఖచ్చితంగా మా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీకు ఈ టెంపుల్ విశిష్టత అర్థమవుతుంది. చాలా ప్రత్యేకమైన దేవాలయం అని చెప్తున్నారు. శ్రీదేవి, భూదేవి సహిత రంగనాయక స్వామి దేవాలయాన్ని ఇప్పుడు మళ్ళీ చూద్దాం. తిరుమల నరసింహాచార్యులు గారు ఉన్నారు. అయ్యగారు. మనం వారిని అడిగి తెలుసుకుందాం గుడి విశిష్టత గురించి. చెప్పండి, ఇక్కడ గుడి విశిష్టత ఏమేమి పూజలు జరుగుతూ ఉంటాయి? స్వామివారు ఎలా వెలిసారు? ఇక్కడున్న వాటన్నిటి గురించి. ఇక్కడ స్వామివారు చాలా కాలం క్రితమే వెలిశారని తెలిసింది. తర్వాత మా చైర్మన్ వాళ్ళ తాతగారు వెంకట్రాయుడు నుండి వారికి స్వప్నంలో సాక్షాత్కరించి, నేను ఎండలో వానకు ఇంత కష్టపడుతున్నాను, ఇంకెప్పుడు వస్తావు, ఎప్పుడు ఆలయం నిర్మిస్తావు అని చెప్పి వాళ్ళ కళలో సాక్షాత్కరిస్తే వచ్చెంబడే ఆలయాన్ని నిర్మించారు. తర్వాత ప్రతిష్ఠ చేశారు. తర్వాత బ్రహ్మోత్సవాలు, గోదా కళ్యాణం, రాధా కళ్యాణం, రకరకాలుగా ఎన్నో రకాల ఉత్సవాలు సంభవించినప్పుడు ఆ కాలంలో. తర్వాత మళ్ళీ కూడా కొన్ని రోజులు ఏదో అవాంఛనీయ సంఘటనల ద్వారా కొంచెం దొంగతనాలు జరగడం వల్ల కొంచెం మధ్యన 40 సంవత్సరాలు పూర్తిగా బంద్ అయి ఉండే. తర్వాత మళ్ళీ కొంతమంది అందరం కలిసి, నేను, తర్వాత చైర్మన్ గారు, తర్వాత వాళ్ళ అన్నదమ్ములు సుధాకర్ గారు, రామారావు గారు, సురేష్ గారు అందరు కలిసి ఇక్కడ ఎంపీటీసీ గారు మరియు ఎంతోమంది భక్తులు కూడా దీన్ని పూర్తిగా మళ్ళీ పునరుద్ధరణ కొరకు పాటుపడ్డాము. తర్వాత పునరుద్ధరణకు పాటుపడితే అందరూ కూడా సహకరించారు. బ్రహ్మాండంగా ఆలయాన్ని నిర్మించుకున్నాము. యథావిధిగా మళ్ళీ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ గుండం ప్రత్యేకత ఇక్కడ మా తాతగారు నుండి కూడా దాదాపు 150 సంవత్సరాలు తాతగారు, నాన్నగారు, నేను ఇది 3వ తరం నుంచి చూస్తున్నామండి. ఇంతవరకు గుండం మాత్రం ఇనగలేదు. ఎప్పుడు నీళ్లు కింద సొరికే ఉంది, అందులో నుంచి వచ్చేస్తాయి సన్నధార. అట్లా ఆ ధారలో ఎప్పుడైతే మనం చక్రతీర్థం అనే బ్రహ్మోత్సవాలప్పుడు చక్రతీర్థంలో దేవుడు స్నానం చేసిన తర్వాత ఆ తీర్థం మనం పోసుకున్నట్లయితే తల మీద సర్వరోగ నివారణి. తర్వాత వీళ్ళు వ్యాధిగ్రస్తులు ఎంతోమంది వస్తుంటారు ఇక్కడికి. ఆ వ్యాధిగ్రస్తులకు కూడా అది పోసుకున్నామంటే మందుల కంటే ఎక్కువ పవర్గా పనిచేస్తుంది. సంతానం లేని చాలామంది ఉన్నారు. సంతానం వచ్చి ఇక్కడ ముడుపుతో సహకారం లేకుండా, ముడుపు కట్టకుండా కూడా వాళ్లకు సఫలీకృతం జరుగుతుంది. కాబట్టి చాలామంది నాకు ఫోన్లు చేస్తుంటారు. అన్ని రకాలుగా చాలా బాగా నడుస్తుందండి ఇక్కడ. మీరు కూడా దాన్ని సహకరించి మీడియా ద్వారా కొంచెం ప్రచారం చేయాల్సిందిగా సవినయంగా మనం చేస్తున్నాం. ఈ సత్రాల తర్వాత వీళ్ళంతా రామారావు చైర్మన్ అయిన తర్వాత పూర్తిగా శిథిలావస్థలో ఉండి అన్ని సత్రాలు కూడా వాళ్ళంతా అక్కడక్కడ భక్తులను సహకరించుకొని వాళ్ళు పూర్తిగా స్లాబ్ వేసేసారు. ఒకటి కాకుండా అన్ని రకాల స్లాబ్ వేశారు. అన్ని రకాలు మంచిగా చూస్తున్నారు. అన్ని దేవుడికి మాత్రం నిత్య పూజ జరుగుతుంది. ఉదయం సాయంత్రం 30 రోజుక పాసులను చొప్పున చదువుకుంటూ పోయిన తర్వాత అమ్మవారి పాసురాలు అనమాట అవి. వారి కొరకు ఆమె ఎన్నో తపస్సులు చేస్తుంది అనమాట. ఆ పాసురాలు అయిపోయిన తర్వాత చాత్మర అని ఉంటుంది. చాత్మర తర్వాత ధనుర్మాసం చేసిన తర్వాత వారికి కళ్యాణం జరిపి, గోదా కళ్యాణం జరిపించి స్వాములను కూడా పిలుస్తాం. మేము ఒక్కరు కాకుండా 2 స్వాములు వస్తారు. వారితో కళ్యాణం జరిపించి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తాం. ఇంకొక సత్రం చూద్దాం రండి. ఈ సత్రం కేవలం సన్నాయి వాళ్లకు వాయిద్యం ఇందులోనే ఉంటారు. తినడం చేయడం. తర్వాత మనం పిలిచినప్పుడల్లా వాళ్ళు వస్తుంటారు, చేస్తుంటారు. ఇందులోనే వాళ్ళ నివాసం. ఒక్కొక్కళ్ళకి ప్రత్యేకంగా అందరికీ ఈ పద్ధతి అనేది నిజంగా పాత తరం నుంచి వచ్చింది. ఒక్కొక్కళ్ళకి సత్రాలు అంటే ఫెసిలిటీస్ ఇక్కడ వచ్చే వాళ్ళకి హోటల్స్ అవి ఉండవు కదా. వాళ్ళు ఇక్కడ వచ్చి స్టే చేయాలి అంటే ఇలాంటి సత్రాలు నిజంగా మెయింటైన్ చేయడం చాలా గొప్పదనం అండి. ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఇది. ఈ సత్రం అండి వైష్ణవ స్వాములు మేము 8 మంది పిలుచుకుంటాం. అక్కడి నుంచి జిఆర్ స్వామి వాళ్ళు వస్తారు ఇక్కడికి 8 మంది. 9 రోజులు ఇక్కడే ఉంటారు వాళ్ళు. ఇదే నివాసం ఇక్కడే ఉంటారు. పైన ఇక్కడ పడుకుంటారు. వాళ్ళ నివాసం ఇందులో. తర్వాత ఇక్కడ హోమగుండం అండి ఇది ఈ సత్రము.
ఇక్కడ యోగశాల 9 రోజులు యోగశాల నిర్విరామంగా నడుస్తూనే ఉంటుంది అది. ఆ! అదండి ఇక్కడ. అన్నిటికీ ఫెసిలిటీస్ అరేంజ్ చేసి. సో చూస్తున్నారు కదండీ గుడి చుట్టూ ఇలాంటి సత్రాలు వచ్చేవారికి అనుకూలంగా ఎవరైతే సన్నాయి వాళ్ళది చూసాం మనం. స్వామివారికి ఆహ్, నైవేద్యం పెట్టడానికి శాలని చూసాము. భక్తులు వస్తే ఎక్కడైతే వాళ్ళకి భోజనాలు వినియోగిస్తారో అక్కడ చూసాము. ఇది వచ్చేసి వైష్ణవ భక్తులు. వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది ఒక సత్రం ఏర్పాటు చేశారండి. ఇది స్వామికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో స్టోర్ రూమ్ అండి. తర్వాత ఇందులో రాత్రింతా చాలామంది భక్తులు ఇక్కడ నిద్ర చేయడానికి అని చెప్పి వాళ్ళొక సెంటిమెంట్ అనమాట. వాళ్ళొచ్చి ఇక్కడే ప్రసాదాలు తీసుకుంటారు, సాపాటు చేస్తారు. ఇక్కడ నిద్రపోవడానికి వాళ్ళకు ఏర్పాటు చేసినాం. మిగతా భక్తులకు గూడా, ఇక్కడ నిద్రపోయే వాళ్ళకి గూడా ఇది స్పెషల్‌గా వాళ్ళ సత్రం ఇది. ఇప్పుడు మెయిన్ గుడిలోకొచ్చామండి. లోపల గర్భగుడి ఉంది. దీని గురించి కూడా తెలుసుకుందాము. ఇది ప్రధాన ద్వారం అండి. ముందల గరుడాలయం ఉంటుంది. గరుడాలయానికి ఎదురుగా ప్రధాన ద్వారం ఉంటుంది. ప్రధాన ద్వారం ద్వారా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ మంటపంలో ఏదైతుందో విశ్వక్సేన పూజ ప్రారంభం చేస్తాం. బ్రహ్మోత్సవాల ముందు విశ్వక్సేన పూజ అయిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఈ ప్లేస్ అంతా ప్రధాన మంటపానికి స్థలం. కలికావతారం అని ఇక్కడ స్థాపించారు వెనకట్లో. ఇదే ప్లేస్‌లో మేము విశ్వక్సేన పూజ చేస్తామండి. ఇక్కడ ప్రత్యేకంగా మళ్ళీ బయట కూడా ఒకవేళ తలుపు పెట్టి ఉన్నా కూడా మిగతా వాళ్ళకు దర్శనం కావాలని చెప్పి ఇక్కడ రామానుజాచార్యులు నియమించి మా గురువు, వైష్ణవుల గురువు, తర్వాత ఆండాళమ్మ, తర్వాత నమ్మాళ్వారు. వీరు ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఒకవేళ మీరు లేని పక్షంలో వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తారు. అమ్మవారి విగ్రహం కూడా ఉందండి. లక్ష్మీ అమ్మవారు ఇక్కడ ప్రధాన ద్వారం దగ్గర ఉన్నారు. ఇక్కడ లక్ష్మీదేవి విగ్రహం కూడా ప్రతిష్ఠ చేశాము. ఇక్కడ కూడా చాలా మంది వచ్చి దర్శించుకొని వెళ్తుంటారు. శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ, లక్ష్మీ వ్రతాలు కూడా ఇక్కడ జరుగుతుంటాయి. చాలా మంది భక్తులు పాల్గొంటారు. చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి. శ్రావణలక్ష్మి పూజలు, శ్రీనివాసుని పూజలు అన్నీ జరుగుతుంటాయి. సో శ్రావణ మాసం కూడా ప్రత్యేకం అండి ఇక్కడ. ఇప్పుడు శ్రావణం నుంచి మీకు పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి సో మీరు అన్నీ ఇక్కడ ఒకసారి గుడిని విచ్చేసి వీళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మనమందరం వచ్చి ఎంకరేజ్ చేస్తున్నామంటే లోపల గర్భగుడిలోకి వెళ్దాం రండి. ప్రధాన ద్వారంలో లోపలికి వచ్చేసాం మనము. ఇది గర్భగుడి. గర్భగుడిలో దేవాలయంలో ప్రతిష్ఠ చేసినటువంటి దేవుడు సేనారంగడు అని చెప్పి ఆండాళ్ళు, తర్వాత నీలాదేవి, తర్వాత రంగనాథ స్వామి విగ్రహాలు ఉంటాయి. ఉత్సవ విగ్రహాలుగా వాడుకుంటాం అవి మేము పూర్తిగా. ఇక జాతరప్పుడు దీన్ని బయటికి తీసి ఉత్సవాలు ఊరేగింపు చేస్తామండి. తర్వాత స్వయంభూగా కింద ఆ గుండుకు నెరిశాడండి. నెరిసిన తర్వాత వారు కొన్ని రోజులకు వారి కళలో సాక్షాత్కరించి వారి కళలో పోయిన తర్వాత వీళ్ళు ఆలయ నిర్మాణం చేపట్టారు. అది 1926 సంవత్సరము. ఇక్కడ కూడా ఒక రాసి ఉంటుంది. దాన్ని బట్టే మేము చెప్తున్నాం. ఎందుకంటే మా తాతగారు నాన్నవారి కాలంది కాబట్టి అక్కడ అది అన్నమాట. మీకు ప్రత్యక్షంగా మహిమలు మాకు ప్రత్యక్షంగా అంటే ఒకసారి ఇక్కడ జరగరాని ఏం జరిగిందంటే ఇక్కడ ఆ గుండం దగ్గర ఒక కర్ర ఉంది. ఆ కర్రకు అనుకోకుండా ఒక వృక్షం వచ్చేసింది. బాగా ఇంత పెద్ద వృక్షం వచ్చేసింది. అది కూడా మేము ఈటీవీలో ప్రచారం చేశాము. ఫస్ట్ ప్రతిష్ట చేసినప్పుడు జరిగినటువంటి సంఘటన అది. ఇక మధ్యన మాకు స్వామివారిగా చెప్తూనే ఉంటాడు స్వప్నంలో. మేము చేస్తూనే ఉంటామండి. అట్లా మొత్తం విన్నారు కదా అండి. వింటుంటేనే నిజంగా అసలు చాలా అద్భుతంగా ఉంది. సో ఇలాంటి దేవాలయాలను మాత్రం మిస్ అవ్వకండి. ఇవి స్వయంభూ అంటే నిజంగా ఎంతో చారిత్రాత్మకం అండ్ మహిమలు కూడా కలిగి ఉన్నాయి. సో మీరు కూడా ఖచ్చితంగా విచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనం అక్కడున్న గుండం దగ్గరికి వెళ్తున్నాం. మొదట చూసాం కదండి, ఇంకోటి చూస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ గుండం నిజంగా చాలా ప్రత్యేకం, అద్భుతం అండి. ఇక్కడ గుండం ముందు భాగం చూసాం కదా, వెనక భాగంలో కూడా ఎప్పటికీ వాటర్ ఉంటాయంట. దాని గురించి తెలుసుకుందాం. 1926 నుండి కూడా ఇక్కడ వెంకట్రాయుడు అనే పెద్ద మనిషి ఇక్కడ ఆలయాన్ని నిర్మాణం చేసినప్పటి నుండి కూడా ఇక్కడ ఈ గుండం ద్వారానే నీళ్లు సప్లై లోపలికి సరఫరా చేసుకొని వాళ్ళు పూజాకార్యం ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అది ఏ మాత్రం ఎండిపోలేదు, చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఈ యాత్రికులకు లోపల దిగడానికి మెట్లు గిట్లు ఏర్పాటు చేసి స్నానాలకు ఏర్పాటు చేద్దామని ముందులో భవిష్యత్తులో అనుకుంటున్నాము. ఆ కార్యక్రమం తప్పకుండా చేస్తాము. ఎందుకంటే ముందర ఉన్నటువంటి పుష్కరిణి ఏదైతుందో అది దేవుడికి మాత్రమే ఉపయోగించి మిగతా భక్తులంతా ఇక్కడ స్నానాలు చేసి లోపలికి వచ్చేటట్టు చేయాలని అనుకుంటున్నామండి. భక్తులందరూ కూడా ఇటువంటి దానికి సహకరించి మా ఆలయాన్ని అభివృద్ధి పరచాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాము. సో
సో ఇది ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఎప్పుడు ఇలానే ఉంటుంది. మాత్రం ఇంత కూడా నీళ్లు ఎనకవండి. పశువులకి ఆరాధన ఇదే అనమాట. పూర్తిగా ఇక్కడ ఎక్కడ కూడా నీళ్లు లేవు. అష్టదిక్కుల బోర్లు వేయించినాం కానీ దేవుని యొక్క 2 పుష్కరిణులు మాత్రమే పనిచేస్తున్నాయి. అష్టదిక్కులో 8 బోర్లు ఫెయిల్ అయ్యాయి. పూర్తిగా ఈ 2 మాత్రమే పనిచేస్తున్నాయి. సో నిజంగా చూసారు కదా! ఏదైనా కూడా ఉంటుంది విశిష్టత అండ్ దాని గొప్పదనం అంటే ఇలాంటివే నిదర్శనాలండి. ధ్వజస్తంభం ప్రతిష్టప్పుడు కూడా ధ్వజస్తంభాన్ని లోపల పెట్టి మనం ప్రతిష్ట చేసి ఆ రాళ్ళు వేస్తుంటే కూడా నీళ్లు ఊరితే తర్వాత దాన్ని కంప్రెషర్ పెట్టి గుడ్డలు పెట్టి నీళ్ళని తుడిచేసి దాన్ని సిమెంట్ చేసి మేము ప్రతిష్ట చేసినామండి. ఆ నీరు ఈ నీరుకి ఏం సంబంధం అని తెలియదు, దేవుడికే తెలియాలి కానీ కింది నుంచి నీళ్లు వస్తుంటాయి. చూసారు కదా! ఎప్పటికీ నీళ్లు ఉంటాయంట. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఊరుతున్నాయి ఎవరికీ తెలీదు. నిజంగా ఇది చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది. స్వామివారు నార్మల్‌గా వీళ్ళు గుడి ఉండాలి అని కట్టుకుంది కాదండి. ఇక్కడ స్వయంభూగా వచ్చారు కాబట్టి మనం నమ్మాల్సిందే. భక్తులు మీరందరూ కూడా సపోర్ట్ చేస్తే ఇక్కడ ఊరి వాళ్ళందరూ సపోర్ట్ చేసుకొని కొంచెం వరకన్నా డెవలప్‌మెంట్ చేశారు. సో అందరూ తలా 4 చేతులేస్తే దేవుడికి పూజ చేసినట్టే ఫలితం అందరికీ దక్కుతుంది. థాంక్ యూ సో మచ్ అండి. శ్రీమతే రామానుజాయ నమ. జై శ్రీమన్నారాయణ. మాది అందుగుల గ్రామము. ఇది కుబ్యాతండ. ఈ దేవాలయం కుబ్యాతండకు దగ్గరలో ఉంది. అందుగుల గ్రామం కిందికి వస్తుంది. సుమారు 100 సంవత్సరాల క్రితం మా తాతగారైన వెంకట్రావు గారు వారి సతీమణి వెంకట లక్ష్మమ్మ గారితో వారు ఊరి వైపు పోతుంటే సాయంత్రం వర్షం పడి చీకటి పడితే ఇక్కడే వారు బస చేసినారట. బస చేసిన తర్వాత ఆ రోజు రాత్రి మా నాయనమ్మ గారికి స్వామివారి కలలో కనిపించి నాకు ఇక్కడ దేవాలయం నిర్మించమని ఆమెను ఆదేశించినారట. తెల్లవారిన తర్వాత ఆవిడ మా తాతగారిని ఇట్లా నాకు రాత్రి స్వామి స్వప్నంలో వచ్చినాడు, దేవాలయం కట్టించమని అడిగినాడు అని భర్తకు చెప్పింది. మా తాతగారు నిదర్శనం ఏంటి, ఒక పని చేద్దాము, ఇక్కడ నీళ్లు గుండంలో ఒక గుండం తవ్విస్తాను, నీళ్లు పడితే నేను దేవాలయం కడతా అన్నారు. ఆశ్చర్యంగా పూర్తిగా రాళ్ల మధ్యలో తవ్విన తర్వాత అద్భుతమైన తీయటి నీటి గుండము వచ్చింది. దీన్ని సాదృశ్యంగా తీసుకొని వారు ఆ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. ఈ దేవాలయానికి వారు ఒక 106 ఎకరాలు మాన్యం కింద ఇచ్చినారు. దీపధూపాలకు కానీ ఉత్సవాలకు కానీ అద్భుతమైన రథం వగైరా చేయించినారట. కాలక్రమంలో ఆ రథము ఈ దేవాలయం కొంచెం శిథిలావస్థలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణ దశలో ఉంది. మేమంతా ఇప్పుడు నిత్య పూజలు, ఉత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు, తర్వాత గోదా కళ్యాణము, గోకులాష్టమి 3 ఫెస్టివల్స్ మేము ఇక్కడ రెగ్యులర్గా చేస్తున్నాము. చాలామంది భక్తులు వస్తున్నారు. ఈ గుండంలో చాలామంది ఈ గుండం నీళ్లు తీసుకెళ్తూ ఉంటారు, ఆరోగ్యానికి పనికి వస్తుందని చెప్పి. ఈ గుండం చాలా శ్రేష్టంగా ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు, పూర్తిగా రాళ్ల మధ్యలో నీళ్లు వస్తుంటాయి. ఎప్పుడూ ఏ కాలంలో కూడా ఎండిపోదు ఇది. జై శ్రీమన్నారాయణ. సో అందుగుల్లో ఉన్న ఈ గుడి చూసారు కదా! మీరెవరైనా భక్తులు ఇక్కడ గుడిని డెవలప్‌మెంట్ చేయాలని మీకు అనిపిస్తే మేమిచ్చే కాంటాక్ట్ నెంబర్‌కి కాల్ చేస్తే అందరం కలిసి సహాయం చేద్దాం. ఇలాంటి అద్భుతమైన కట్టడాల్ని, మన సంస్కృతి సాంప్రదాయాల్ని, మన టూరిజంని మనమే డెవలప్ చేద్దాము. సో మనం ముందుకొస్తేనే ఏదైనా సక్సెస్ అవుతుంది కదండీ! సో ఇంత విశిష్టత ఉంది అని మీకు చూపించడానికి ఈరోజు మేము ఇక్కడికి టీమ్ అంతా వచ్చాము. సో ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటుందనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ అండి.